భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, జనార్దన, కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమని నీ అభిప్రాయమా? మరి భయంకరమైన యుద్ధము చేయమని నాకెందుకు చెబుతున్నావు? సందేహంగా ఉన్న నీ మాటలు నా బుద్ధిని కలవరపెడుతున్నవి. నేను దేని వలన శ్రేయస్సు పొందుతానో ఆ ఒక్కదానినే నిర్ణయించి చెప్పు. అప్పుడు భగవానుడు, పార్థ, జ్ఞానులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అనే 2 అనుష్ఠాన పద్ధతులను నేను పూర్వమే చెప్పి ఉన్నాను. మానవుడు తాను చేయవలసిన పనులను మానేసినంత మాత్రాన అతడు నిష్క్రియమైన స్థితిని పొందుతాడు. అలా అని సన్యసించినంత మాత్రాన సిద్ధిని పొందలేడు. సహజంగా ఏ కర్మ చేయకుండా ఎప్పుడూ ఒక్క క్షణం కూడా ఉండలేడు. ప్రకృతి సిద్ధమైన గుణముల చేత ప్రతి వాడు అస్వతంత్రుడై కర్మలు చేస్తున్నాడు. కర్మలను ఎందుకు చేయాలి? కర్మేంద్రియములను అణచిపెట్టానని చెప్పుకుంటూ మనస్సులో మాత్రం ఇంద్రియ విషయాలనే చింతిస్తూ ఉంటాడో అలాంటి వాడు వివేకశూన్యుడు, కపటి అని చెప్పబడుచున్నాడు. కానీ ఎవడైతే తన మనస్సు చేత ఇంద్రియాలను నియంత్రించి ఆసక్తి లేకుండా పనులు చేస్తాడో అతడు శ్రేష్ఠుడు. నీవు చేయవలసిన పనులను చెయ్యి. పని చేయకుండా ఉండే కన్నా పని చేయటం శ్రేష్టం. నీవు పనులు చేయకపోతే శరీర యాత్ర కూడా జరగదు. అర్జున, భగవంతుని కోరిక మేరకు చేసే పనులు తప్ప మిగిలిన ఏ కర్మ చేసినప్పటికీ ఆ పనులన్నీ బంధాలకు కారణమవుతాయి. కాబట్టి ప్రతి పని భగవంతునికి అర్పించి అనాసక్తుడవై కర్మలను ఆచరించు. యజ్ఞం ఎందుకు చేయాలి? పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించి, యజ్ఞముల చేత మీరు వృద్ధిని సాధించండి, అవి మీ కోరికలను తీరుస్తాయి అని చెప్పినాడు. యజ్ఞము చేత మీరు దేవతలను తృప్తిపరచండి, ఆ దేవతలు కోరిన వరాలనిచ్చి తిరిగి మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ఇలా పరస్పరము తృప్తిపరుచుకుంటూ ఉంటే పరమ శ్రేయస్సును పొందుతారు. యజ్ఞము చేత తృప్తి చెందిన దేవతలు మీ కోరికలను తీరుస్తారు. వారి చేత ప్రసాదింపబడిన వాటిని తిరిగి దేవతలకు సమర్పించకుండా ఎవరైతే భుజిస్తాడో వాడు దొంగ అవుతాడు. ఎవరైతే తమ శరీర పోషణకు మాత్రమే వండుకు తింటున్నారో వారు పాపాత్ములు. వారు తినేది కూడా పాపాన్నే. యజ్ఞశేషమును ఆరగించి సత్పురుషులు సమస్త పాపముల నుండి విముక్తులవుతారు. ఆహారము వలన సమస్త ప్రాణులు జన్మిస్తున్నాయి. వర్షం వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞం వలన వర్షం పడుతుంది. యజ్ఞము కర్మ వలననే సాధ్యం పడుతుంది. ఆ కర్మ వేదముల వలన కలుగుతుంది. వేదములు అక్షరరూపుడైన పరమాత్మ నుండి ఉత్పన్నమైనాయి. అందువలన సర్వవ్యాప్తకమైన పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞమునందు ప్రతిష్టమై ఉంటుంది. అర్జున, ఈ విధంగా తిరుగుతున్న సృష్టి చక్రమును ఈ లోకంలో ఎవడు అనుసరించి జీవించడో వాడు పాపజీవనుడై ఇంద్రియ లోలుడై వ్యర్థముగా జీవించుచున్నాడు. ఏ మానవుడైతే తన ఆత్మయందే ప్రీతి కలవాడై ఆత్మచేతనే తృప్తి పొందుతూ ఆత్మయందే సంతోషపడుతూ ఉంటాడో అతనిని ఆత్మజ్ఞాని అంటారు. అతను ఈ లోకములో కర్మలు చేయుట వలన కానీ కర్మలు చేయకుండుట వలన కానీ అతనికి ప్రయోజనం ఏమీ ఉండదు. అతను సర్వ ప్రాణులయందు లాభాన్ని ఆశించి ఆశ్రయించడు. అందుచేత నువ్వు ఫలాపేక్ష లేకుండా చేయదగిన పనులను చక్కగా ఆచరించు. ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించేవాడు మోక్షమును పొందుతాడు. జనకుడు మొదలైన వారు కర్మల చేతనే సిద్ధిని పొందారు కదా. నీవు కూడా లోకహితమును దృష్టిలో ఉంచుకుని కర్మలను ఆచరించడమే మంచిది. శ్రేష్ఠులు దేనిని ఆచరిస్తారో ఇతరులు కూడా దానినే ఆచరిస్తారు. శ్రేష్ఠులు దేనిని ప్రమాణంగా గ్రహిస్తారో దానినే లోకము కూడా ప్రమాణంగా అనుసరిస్తుంది. పరమాత్మ కూడా కర్మలను ఎందుకు ఆచరిస్తాడు అన్న సందర్భంలో, పార్థ, ముల్లోకాలలో నేను చేయవలసిన పని అంటూ ఏదీ లేదు. నేను పొందనిది పొందవలసినది కూడా లేదు. అయినా నేను నిరంతరం కర్మలను చేస్తూనే ఉంటాను. కానీ నేను ఎప్పుడైతే కర్మలను ఆచరించకుండా ఉంటానో మనుషులు కూడా ఏ పని చేయకుండా నా మార్గామునే అనుసరిస్తారు. నేను కర్మలు చేయనిచో ఈ లోకాలు నశిస్తాయి. ఈ ప్రజలను చెడగొట్టిన వాడనవుతాను. అర్జున, అవివేకులు ఏ విధంగా ఫలాపేక్ష కర్మలను ఆచరిస్తారో అలాగే జ్ఞానులు లోక కళ్యాణం కొరకు ఫలాపేక్ష లేకుండా పనులు చేయాలి. జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల బుద్ధిని కలత పెట్టకుండా తాను సమస్త కర్మలను నేర్పుతో
ఆచరిస్తూ అజ్ఞానులు కూడా ఆచరించేటట్లు చూడాలి. మన చేత చేయబడే కర్మలన్నీ ఏ విధంగా చూచినా ప్రకృతి యొక్క గుణముల చేతనే చేయబడుతున్నవి. కానీ అహంకారి, వివేకహీనుడు అయిన వాడు తానే అన్ని కర్మలకు కర్తగా భావిస్తూ ఉంటాడు. అల్పజ్ఞులైన మందమతులు ప్రకృతి యొక్క గుణముల చేత మోహితులై పనులు చేయకుండా ఉంటారు. అలాంటి వారిని విద్వాంసులు కలత పెట్టకూడదు. అర్జున, సమస్త కర్మలను ఆధ్యాత్మిక మనస్సుతో నా యందు ఉంచి ఆశ, మమకారము, దుఃఖము లేని వాడై యుద్ధము చేయుము. ఎవరైతే శ్రద్ధ కలవారై అసూయ లేని వారై నా అభిప్రాయమును ఎల్లప్పుడూ అనుసరిస్తారో వారు కర్మల నుండి విడువడతారు. ఎవరైతే అజ్ఞానంతో, అసూయతో, అవివేకంతో నా అభిప్రాయమును అనుసరించరో వారు చెడిపోయిన వాళ్ళుగా తెలుసుకో. జ్ఞానవంతుడు కూడా తన స్వభావానికి తగినట్లుగా ప్రవర్తిస్తాడు. ప్రాణులు తమ తమ స్వభావాలనే పొందుతూ ఉంటాయి. ప్రతి ఇంద్రియమునకు దానికి సంబంధించిన ఇంద్రియ విషయములందు రాగ ద్వేషములు ఏర్పడి ఉన్నాయి. ఆ రాగ ద్వేషములకు వశపడకూడదు. ఇవి సాధకునికి శత్రువులు. చక్కగా ఆచరించబడే ఇతర ధర్మము కన్నా గుణము లేనిదైన స్వధర్మమే మేలు. స్వధర్మమునందు మరణమైనా మంచిదే. పరధర్మము భయాన్ని కలిగిస్తుంది. కామము, క్రోధము వలన కలిగే ఫలితాలు ఏమిటి అని అర్జునుడు అడుగుతున్న సందర్భం. ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా ఆజ్ఞాపించబడినట్లు పాపాలు చేస్తున్నాడు. మనిషిని అలా ప్రేరేపించేది ఏది? దానికి భగవానుడు ఇలా వివరిస్తున్నాడు. దానికి కారణం రజోగుణం. రజోగుణము వలన పుట్టిన కామము, క్రోధము అవి ఎన్నడూ తృప్తి చెందవు. పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మాని చేత గర్భమునందలి శిశువు కప్పబడినట్లుగా కామము, క్రోధము చేత జ్ఞానము కప్పబడి ఉంటుంది. అర్జున, కామము ఎప్పటికీ తీరనిది, అగ్నిలాగే తృప్తి చెందనిది. జ్ఞానికి నిత్యశత్రువైన కామముతోనే జ్ఞానము కప్పబడి ఉంటుంది. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి నివాస స్థానములు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి చేత కామము జ్ఞానాన్ని కప్పి జీవుడికి మోహాన్ని కలిగిస్తుంది. అందువలన మొదట ఇంద్రియాలను నియంత్రించుకొని జ్ఞాన విజ్ఞానములను నాశనం చేసే పాప స్వభావము కలిగి ఉన్న కామమును అవశ్యంగా విడిచిపెట్టు. దేహము కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పవాడు ఎవరో తెలుసా? ఆత్మ అని చెబుతారు. ఈ విధంగా ఆత్మను బుద్ధి కంటే శ్రేష్టమైనదిగా తెలుసుకొని బుద్ధిని మనస్సుతో నిగ్రహించి జయింపశక్యము కాని కామరూప శత్రువును సంహరించు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగా శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు కర్మయోగము అనే 3వ అధ్యాయము సమాప్తం.